ఎంఐఎం నాయకులు మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు మాట్లాడుతున్న సమయంలో ఇందూరు పేరు ప్రస్తావనలో ఇందూరు మున్సిపాలిటీ అని అనగానే కొంతమంది ఎంఐఎం నాయకులు ఇందూరు నయ్యే నిజామాబాద్ బోల్కే అని మాట్లాడడం జరిగింది. దానికి ఇందూరు యావత్ ప్రజానికం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది నిజామాబాద్ కాదు, ఇందూరు అని చెప్పేసి మరోసారి హిందువులందరినీ మేల్కొల్పడం జరిగింది. నిన్న ఏదైతే ఎంఐఎం నాయకులు చేసిన తీరును హిందూ సమాజం, హిందుత్వవాదులు అందరూ కూడా ముందడికి వచ్చి ఇది ఇందూరు అని మరోసారి నిరూపించడం జరిగింది. ఇది నిజామాబాద్ కాదు, ఇందూరు. ఇది చరిత్ర పెట్టిన గల పేరు ఇందూరు అని చెప్పేసి మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 36వ డివిజన్లో ఏదైతే కొన్ని షాప్ల దగ్గర బోర్డులకు నిజామాబాద్ అని ఉన్నది, దాన్ని తీసివేసి ఇందూరుగా వారితోనే పెట్టించడం జరిగింది. వారు కూడా మాకు సహకరించడం జరిగింది. భవిష్యత్తులో ఈ నిజామాబాద్ అనే పేరును తొలగించి ఇందూరుగా కూడా ప్రతి ఒక్కరూ తమ తమ షాప్ల పైన తమ ఎక్కడైతే ఈ దేని మీద నిజామాబాద్ ఉంటే దాన్ని వెంటనే తొలగించి ఇందూరుగా రాయాలని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.